హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలానే ఈ మూడు కోర్సులో మనకి రీఎంబర్స్మెంట్ రావాలంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఫార్మసీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సో దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. అలానే ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే సో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో దీని తర్వాత సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సో వీటి గురించి మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోండి. సో ఇంకా మనం బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌన్సిలింగ్ లేట్ అవడానికి రీజన్ వచ్చేసి సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఎంపీసీకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా సో బీ ఫార్మసీ, ఫార్మ్ డికి సంబంధించి కౌన్సిలింగ్ డిలే అయితే అయ్యింది. ఎంపీ స్ట్రీమ్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 31 అనమాట. సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం వల్ల మనకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి డిలే అయితే చేశారు. అలానే ఇంకో రీజన్ వచ్చేసి పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్లో ఉన్న అన్ని ఫార్మసీ కాలేజీలకు సంబంధించి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా పీసీఐ వాళ్ళు మన స్టేట్లో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మన స్టేట్లో ఈ పీసీఐకి సంబంధించి సో అన్ని ఫార్మసీ కాలేజీలకు సంబంధించి అప్రూవల్స్ జరుగుతున్నాయన్నమాట. ఈ ప్రాసెస్ వల్ల కూడా మనకి ఏపీలో సో బీ ఫార్మసీ, ఫార్మ్ డికి సంబంధించి కౌన్సిలింగ్ డిలే చేస్తున్నారు. త్వరలోనే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్లో ఉన్న మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించి అప్రూవల్స్ కంప్లీట్ చేస్తారు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫార్మసీకి సంబంధించి అప్డేట్ రావచ్చు. సో ఈ విధంగా మనకి రెండు రీజన్ల వల్ల అంటే సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి అప్రూవల్స్ వల్ల, అలానే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వల్ల మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ డిలే చేస్తున్నారు. ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్టు 31 కంప్లీట్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత సో మనకి పీసీఐకి సంబంధించి అప్రూవల్స్ కంప్లీట్ చేస్తే మనకి వెంటనే ఫార్మసీకి సంబంధించి అప్డేట్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి ఫార్మసీకి సంబంధించి అప్డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ రిలీజ్ చేస్తారనమాట. అంటే మనకి సెప్టెంబర్లో ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, థర్డ్ వీక్ అవ్వచ్చు, కానీ మన డేట్స్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో సో ఫస్ట్ వీక్ తర్వాత రిలీజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ మనకి ఇమ్మీడియట్గా సో పీసీఐకి సంబంధించి అప్రూవల్స్ కంప్లీట్ చేస్తే సో ఫర్దర్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉండదు, కాబట్టి మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తారనమాట. సో మనకి ఫార్మసీతో పాటే సో ఫార్మ్ డికి, బయోటెక్నాలజీకి, ఫుడ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. అలానే ఫార్మసీకి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో వాటితో పాటు సో మనకి ఫార్మసీలో కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉంటాయని చెప్పేసి రెండు డిఫరెంట్ వీడియోస్ చేశారనమాట. ఆ రెండు వీడియోస్కి సంబంధించి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం ఫార్మసీ అలానే బయోటెక్నాలజీకి సంబంధించి సో మనకి రీఎంబర్స్మెంట్ రావాలంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీఎంబర్స్మెంట్ రావాలంటే సో మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో ఉండాలన్నమాట. దీంతోపాటు మీకు రేషన్ కార్డు కూడా ఉండాలి. అలానే మీ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్యామిలీలో 4 wheelers ఉండకూడదు అనమాట. అంటే సో కార్స్ 20 అయితే ఉండకూడదు. సో అలా కాకుండా మీకు ఆటో కానీ, క్యాబ్ కానీ, ట్రాక్టర్ ఉంటే మీకు రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ల్యాండ్ చూసుకుంటే మీకు ల్యాండ్ వచ్చేసి 5 acres కంటే బిలో ఉండాలన్నమాట. సో వెట్ ల్యాండ్ వచ్చేసి 10 acres బిలో ఉండాలి. సో డ్రై ల్యాండ్ వచ్చేసి 25 acres బిలో ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ట్యాక్స్ అయితే పే చేయకూడదు అనమాట. సో ఈ విధంగా ఉంటేనే మీకు రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో వీటితో పాటు మీకు సంబంధించి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోండి. సో మనకి ఓవరాల్గా సో మనకి రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ రిలీజ్ చేస్తే సో మీకు ఇంకా డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.